మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. జీవితంలో మనుషులకి డబ్బు ఒక్కటే వెలితి కాదు సార్, చాలా ఉంటూ ఉంటాయి. కొన్ని ఎమోషన్స్ భార్యాభర్తల మధ్య కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, పిల్లల మధ్య కావచ్చు, లేదు అంటే ఆరోగ్యరీత్యా కావచ్చు. కొన్ని సమస్యలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటుంటాం, ఏదో వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది అన్నట్టుగానే ఎంత డబ్బున్నా మనశ్శాంతి లేదురా బాబు అని మాట్లాడుతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ కూడా హ్యాపీ మనీ ఏదైతే ఉందో విజువలైజేషన్, వాళ్ళ ఏరియాని కూడా మనం ఐడెంటిఫై చేసి హీల్ చేసే ప్రాసెస్ కావచ్చు, లేదు అంటే లేదు ఒక మనీ కోసమనే కాదు విజువలైజేషన్ దేన్నైనా సరే అట్రాక్ట్ చేస్తుంది, హీల్ చేస్తుంది అన్న ప్రాసెస్ కావచ్చు. ఈ ఎపిసోడ్లో మనం చెప్పొచ్చు. ఇప్పుడు కొంతమందితో మీరు మాట్లాడితే ఎట్లా ఉన్నారు అని అడిగితే బ్రహ్మాండంగా ఉన్నాం అనే సమాధానం కొంతమందిలో వస్తుంది, చాలా తక్కువ మందిలో రావచ్చు. కొంతమంది ఎలా ఉన్నారంటే ఏదో ఉన్నాము అనటంలోనే మీ సంకుచితమైన భావం, అవును, అంటే మీరు ఎలా ఉన్నారని మిమ్మల్ని మీరే డిఫైన్ చేసుకునే పద్ధతి తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఈ బొమ్మ చూడండి, మీకు ఏమనిపిస్తుంది? బుట్ట నిండుగా అన్నీ ఉన్నాయి, బట్ చాలా ఫ్రూట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి నిండుగా, అంటే కొరత లేదన్నట్టు కనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా గమనిస్తే కొరత లేనిది ఎంత ఉంది, కానీ వాటన్నిటిని పట్టుకునే సరైన కంటైనర్ లేదు మీ దగ్గర. ఆ డబ్బా చూడండి ఎట్లుంది. అయితే డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి తిండి ఉంది, కావాల్సినవన్నీ, అదంతా అబండెన్స్ మీకు వస్తుంది. మీ చుట్టూ అవకాశాలు ఉన్నాయి, కానీ అవకాశాలను రిసీవ్ చేసుకునే కెపాసిటీ మీకుందా? గంగ దగ్గరికి వెళ్ళారు, నీళ్లు తోడుకుంటున్నారు, మీ దగ్గర ఏముంది? గ్లాస్ ఉంది, ఓ బాటిల్ ఉంది. మీ దగ్గర ఎంత కంటైనర్ ఉంటే అంత పొందుతారు. మీ కంటైనర్ తోడుకోగలుగుతాం. మీ కంటైనర్ చిన్నదైతే పట్టకుండా పోతే కింద పడిపోతుంది, మీరు తీసుకెళ్ళలేరు. అంతా ఉంది, కానీ ఆశ ఉంటుంది. మనిషికి ఎవరికైనా సరే దేని విలువైనా 2 సార్లే తెలుస్తుందండి. ఎప్పుడెప్పుడు సార్? 2 సార్లు ఎందుకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఏ వస్తువు అయితే లేదనుకుంటున్నామో లేనంత వరకు, అది నీ దగ్గరికి రానంత వరకు విలువ తెలుస్తుంది. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. అది మనుషులైనా, డబ్బైనా, సంబంధాలైనా, వస్తువైనా, ఆరోగ్యమైనా. అయితే మనిషి డబ్బు డబ్బు అని అంటుంటారు, అది లేదు కాబట్టి వచ్చిన తర్వాత దాని విలువ అంతే, అది ఇట్లా పడిపోతే అప్పుడు లేని కనిపిస్తుంది. హ్యాపీ మనీ అంటే ఏంటంటే, మనిషి సంపూర్ణంగా ఆనందంగా ఉండాలంటే డబ్బుతో పాటు చాలా సమృద్ధి మీరు పొందాలని అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం అని ఎందుకంటామంటే అన్నీ కలిసినవి. ఈ సంపద అనేది మనం చాలాసార్లు చెప్పాము, కనపడేది కాదు, భావించేదే. కరెక్ట్గా మీరు కనుక మంచి కంటైనర్ ఉంటే ఎంత సంపద వచ్చినా ఆ కంటైనర్లో మీరు అబండెన్స్ని, ఆ సమృద్ధిని నింపుకునే అవకాశం ఉంది. అయితే ఎందుకు నింపుకోలేము? ఎందుకు మన కంటైనర్ చాలా చిన్నది పట్టుకొని వెళ్ళి మనం పెద్దగా కావాలని ఆశిస్తాము? కంటైనర్ పెంచుకోవాలి కదా. పెంచుకోవడానికి ఆ పెద్ద అడ్డుపడే ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన అలవాట్లు, మన హ్యాబిట్స్. ఎలా అంటారు సార్? అంటే అలవాట్లు ఎలా ఇంపాక్ట్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇది ఓల్డ్ హ్యాబిట్, అది వెనక్కి వెళ్ళిపోయేది. నా ఆలోచించే విధానం, నా ప్రవర్తన, నా అవగాహన పెరగనంత వరకు అదే ఫలితాలు వస్తాయి. అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇఫ్ యూ ఆల్వేస్ డూ వాట్ యూ ఆల్వేస్ డిడ్, యూ విల్ ఆల్వేస్ గెట్ వాట్ యూ ఆల్వేస్ గాట్. మీరు గతంలో ఏం చేశారో ఇప్పుడు అదే చేస్తే గతంలో ఏం ఫలితాలు వచ్చాయో అవే ఫలితాలు వస్తాయి. సో ఇన్ని రోజులు మీ చిన్న కంటైనర్కి అవసరమైనంత వచ్చింది, అది ఓల్డ్ హ్యాబిట్ వల్ల కంటైనర్ ఇలా ఉంది. కంటైనర్ ఎక్స్పాండ్ చేసే హ్యాబిట్స్ లేనప్పుడు, మీరు అదే హ్యాబిట్లో కొట్టుకుంటున్నప్పుడు పైకి ముందుకు వెళ్ళే అవకాశాలు తక్కువ. ముందుకు వెళ్ళాలంటే కొత్త హ్యాబిట్స్ కావాలి. ఎందుకంటే ఓల్డ్ హ్యాబిట్స్ ఇట్లా తీసుకెళ్తుంది, చేంజ్ ఇంకో డైరెక్షన్ తీసుకెళ్తుంది. కానీ మనకు ఓల్డ్ హ్యాబిట్సే కంఫర్టబుల్గా ఉంటాయి, ఎందుకంటే అది కంఫర్ట్ జోన్లో మనమే క్రియేట్ చేసుకుంటాం. ఇంకోటి, మీకు హ్యాబిట్స్ ఎంత ప్రమాదకరమైనవంటే, మీరు కనుక అలవాటులో అట్లాగే ఉండిపోతే, అంటే మీరు ఆలోచించే విధానం, ఖర్చు పెట్టే విధానం, డబ్బును చూసే విధానం, డబ్బుతో మీకున్న అనుబంధం, డబ్బు గురించి మాట్లాడేటప్పుడు మీకు వచ్చే ఎమోషన్స్, వీటన్నిటినీ రెగ్యులర్గా అలాగే ఉంటున్నంత కాలం ఏ మార్పు రాదు. మీకు ఉదాహరణ చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. అంటే దట్ ఈజ్ హౌ ఇన్ఫ్యాక్ట్ వీఆర్. లుక్ అట్ దిస్. ఇది ఒక ఎలుగుబంటి, దీన్ని కేజీలో బంధించారు, జూలో ఉంది. చాలా ఏళ్ళుగా దాని జీవితం బోన్లోనే చుట్టూ తిరుగుతూ ఉంది, అక్కడే ఉంది.
ఎవరో మానవతావాదులు వచ్చి జంతువుల్ని ఇట్లా బంధిస్తారా, వీటిని వదిలేయాల్సిందే అని వెంటనే వాటిని తీసేసి అడవిలో వదిలేశారు. అడవిలో వదిలేసిన తర్వాత అడవిలోకి వెళ్ళిపోయి స్వేచ్ఛగా ఉండి అడవంతా తనదే. ఇప్పుడు ఇది ఎంత చిన్నది, అడవి అంటే ఎంత పెద్దది. సో అంత పెద్ద అడవిలో దాన్ని వదిలేస్తే దాని పరిస్థితి ఇది. చూడండి బాగా ఏం జరుగుతుందో. ఏదైతే బోన్లో ఉందో అక్కడ సేమ్ అదే ప్లేస్ని అక్కడక్కడే తిరుగుతూ ఉంది. అంత పెద్ద ప్లేస్ ఉన్నా దాన్ని చూడలేకపోతుంది, ఎంజాయ్ చేయలేకపోతుంది, మైండ్లో తిరిగేసేసుకుంది. అంటే కంటికి ఎంతో అవకాశం ఉంటాన్నా సరే ఇలాగే తిరుగుతూ ఉంది. మనం కూడా అంతే, మనకి చుట్టూ అవకాశాలు ఉన్నా ఎన్ని తెలుసుకుంటున్నా నీ హ్యాబిట్ మార్చుకోకపోతే పాత హ్యాబిట్ ఏం చేస్తుందంటే అదే చుట్టూ అట్లా తిరిగేటట్టు చేస్తుంది. మనం ఎగ్జాక్ట్లీ లైక్ ఈ ఎలుగుబంటి లాంటివి. అలవాటు ఎంత దాకైనా తీసుకెళ్తుంది. మన అభివృద్ధి ఆగిపోతుంది, అక్కడే ఉంటుంది. కానీ నీకేమైనా అవకాశాలు లేవంటే చుట్టూ చాలా ఉన్నాయి. కానీ మనం చూడం. ఖండమైన సంపద అవకాశాలు చుట్టూ ఉంటే నీ ప్రపంచం చిన్నదైనప్పుడు నువ్వు ఎట్లా ఆకర్షిస్తావు? నీ ప్రపంచాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎలా సార్? ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి? మనం ఎప్పుడైతే మన కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ని ఎక్స్పాండ్ చేస్తామో దెన్ యూ బికమ్ లైక్ దిస్. యూ బికమ్ ఎ మనీ మ్యాగ్నెట్. బా, యూ విల్ అట్రాక్ట్ వెన్ యూ ఎక్స్పాండ్. ఐస్కాంతంలా తయారవుతూ ఉంటుంటాం. ఇప్పుడు ఎలుగుబంటి ఉన్న చోటికి నీళ్లు రావాలంటే ఎట్లా వస్తాయి? మీరు చాలా లిమిటెడ్గా ఉన్నారు. అలవాట్లు మనల్ని లిమిట్ చేస్తాయన్నది అనుభవపూర్వకంగా చూసాం. సో నౌ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ దట్ యూ నీడ్ టు ఎక్స్పాండ్ యువర్ కంటైనర్ ఫర్ అబండెన్స్. మీ లోపల ఉన్న కంటైనర్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇందాక ఓల్డ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడాం. ఓల్డ్ హ్యాబిట్స్ మనల్ని ఆపుతాయి. ఏంటి ఓల్డ్ హ్యాబిట్స్? ఓల్డ్ హ్యాబిట్స్ ఏంటంటే నా వల్ల కాదు, లిమిటెడ్ బిలీఫ్స్, నాకు భయం, అమ్మో ఎక్కడవుతుంది, కానీ కోరిక ఉంటుంది. ప్రయత్నానికి భయం లేస్తుంటుంది. ప్రయత్నానికి భయపడి చేద్దామా వద్దా ఉండి కోరిక మాత్రం పెద్దగా ఉండి అక్కడే ఆగిపోయిన వాళ్ళు, అక్కడక్కడే తిరుగుతున్న వాళ్ళు ఒక న్యూ హ్యాబిట్ను డెవలప్ చేసుకోగలిగితే, ఒక న్యూ హ్యాబిట్ను డెవలప్ చేసుకుంటే ఈ హ్యాబిట్ ఏం చేస్తుంటే మెల్లిమెల్లిగా మన ఆలోచన విధానాన్ని మార్చడమే కాదు, ఈ ప్రపంచాన్ని చూసే విధానం కూడా మారుస్తుంది. అద్భుతమైన జీవిత రహస్యాలు చాలా సింపుల్గా ఉంటాయి. చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి చాలామంది పట్టించుకోరు. చాలా కష్టమైనవి మీరు చెప్తే అమ్మో ఇంత కష్టమా అని పట్టించుకోరు. చివరికి ఎక్కడ ఉంటారు? అక్కడే తిరుగుతూ ఉంటారు. ఎంతో పెద్ద హ్యాబిట్స్ అక్కర్లేదు. వాట్ యూ కెన్ డూ ఇస్ దాట్ యూ బిలీవ్ ద న్యూ హ్యాబిట్ ఈజ్ ఐ క్యాన్. నేనేమన్నా అంటే ఎక్కడైతే నా అబండెన్స్ ఉందో, అబండెన్స్ కావాలని అనుకున్నానో, నా వెసిల్ చాలా చిన్నది, నా నమ్మకాలు చిన్నవి అన్నప్పుడు మీరు ఒక్క మాట చెప్పాలి. అది తెలుగులో చెప్పారంటే అద్భుతంగా ఉంటుంది. ఏంటి సార్ ఆ పదం? ఐ కాంట్ అని అనిపించిందే ఓల్డ్ హ్యాబిట్. ఈ పాత అలవాటు నా వల్ల కాదు, నేను చేయలేను, నేను అట్రాక్ట్ చేయలేను, నేను సంపాదించలేను అనేది, లేను కాను అనేదే ఓల్డ్ హ్యాబిట్. కొత్త హ్యాబిట్ ఐ క్యాన్ అని మీరు ఏం రాయాలంటే తెలుగులో పదం రాయాలి. ఐ కాంట్ అని ఎప్పుడైతే మీ మైండ్ అంటుందో ఈ మాట వాడండి. నా వల్ల ఎందుకు కాదు, ఐ క్యాన్. మీరు ఎవరైతే ఈ ఆలోచన ఉంది, అవును నా కంటైనర్ చాలా చిన్నది, నేను అబండెన్స్ను నా జీవితంలోకి రప్పించాలని అనుకుంటున్నాను, కానీ నాకు లిమిటేషన్స్ ఉన్నాయి, నా ఓల్డ్ హ్యాబిట్స్ నన్ను అడ్డుకుంటున్నాయి అని అనుకున్నప్పుడు మీరు అప్పుడు తెలుగులో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, నా వల్ల ఎందుకు కాదు అన్నప్పుడు సమాధానం దొరుకుతుంది. ఐ క్యాన్ అని అన్నప్పుడు ఆప్షన్స్ కనిపిస్తాయి, ఆపర్చునిటీస్ కనిపిస్తాయి, ధైర్యం కలుగుతుంది, నిర్ణయం మారుతుంది, వైబ్రేషన్ పెరుగుతుంది, ఎంటైర్ లైఫ్ విల్ చేంజ్. కంటిన్యూ డూయింగ్ దిస్ సింపుల్. వన్స్ యూ డూ దట్, నా వల్ల ఎందుకు కాదు, ఐ క్యాన్, ఇది అఫర్మేషన్గా మీరు వాడడం మొదలు పెడితే, ఇప్పుడు మీరు అఫర్మేషన్గా వాడడం మొదలు పెడితే అప్పుడు మీ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పనా? ఇలా ఉంటుంది. బా, అద్భుతం సార్. ఇఫ్ యూ వాంట్ దిస్ ఈజ్ ఆల్ సింబాలిక్ అండి. చాలామందికి నేను చెప్తున్నాను, ఇట్లాంటి మనం చూసినప్పుడు ఏంటంటే, ఇది మీరు చూసినప్పుడు అద్భుతం అన్నారు చూసారా, ఆ మానసిక భావన అదే జీవితం. అట్లాంటి జీవితాన్ని మనం కోరుకోవాలి. వస్తు జీవితం ఏది కూడా కంటిన్యూస్గా మనిషికి ఆనందాన్ని ఇవ్వలేదు. ఆ ఎమోషన్ని మనం అర్థం చేసుకోగలిగితే, నాకు ఉంది ఆ శక్తి అని నమ్మితే, నా వల్ల ఎందుకు కాదు, ఐ క్యాన్ అని అంటున్నప్పుడు ఈ భావనే మనిషికి కలుగుతుంది. ఎగ్జాక్ట్లీ.
ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో రామ్ సార్ చాలా క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ జీవితాల్లో దేనైతే ఎక్స్పాండ్ చేయాలనుకొని భయాలతో ఆగిపోతూ ఉన్నారు, అలవాట్లతో ఆగిపోతూ ఉన్నారు, లిమిటెడ్ బిలీఫ్స్తో ఆగిపోతూ ఉన్నారు, ఒక్కసారి మనస్ఫూర్తిగా చూసి నా వల్ల ఎందుకు కాదు, ఐ కెన్ అని ఒక్క కామెంట్ కనుక వాళ్ళు చేయగలిగిన, ఒక్కసారి వాళ్ళని వాళ్ళు మీరు ఆలోచించుకోగలిగిన. కామెంట్ టైప్ చేస్తున్నప్పుడే మనిషిలో ఆలోచనలు మారుతూ ఉంటాయి. ఎస్, అద్భుతం. నాకు ఆ ఎలుగుబంటిది అయితే చాలా బాగా నచ్చింది. నిజంగా అండి, అలవాట్లు మనిషిని ఆ విధంగానే తయారు చేస్తూ ఉంటుంది. ఇంకొక 1 స్టెప్ వేద్దామన్నా అసలు మనకు అవసరమా రిస్క్ అన్న మూమెంట్, ఆ మోడ్లోనే ఉంటుంది. మనుషులు అలాగే ఆలోచిస్తూ ఉంటుంటారు. ఆ ఒక్క ఎగ్జాంపుల్ కాదు వెయ్యగలం అన్న కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ రామ్ సార్. సో ఒక్కసారి క్లాస్ డేట్ అండ్ దాంతోపాటు ఎన్ని డేస్ అది ఒక్కసారి చెప్పరా? మనం జూలై 12న స్టార్ట్ చేస్తున్నామండి హ్యాపీ మనీ. చాలామంది హ్యాపీ మనీతో అసలు లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆనందం, ఈ అదృష్టం అని. గతంలో కూడా చూసాము ఫీడ్బ్యాక్. మొదటి బ్యాచ్ వాళ్ళు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ భావాలు కూడా వినాలనుకున్న వాళ్ళు వినొచ్చు. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రోగ్రాంలో మీరు అటెండ్ అయితే ఖచ్చితంగా మీ మానసిక భావాల్లో, జీవితంలో అద్భుతమైన ఆనందం, దాన్నే ఐశ్వర్యం అంటారు, దాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారని నేను ప్రామిస్ చేస్తున్నాను. పీపుల్ వాళ్ళ లైఫ్ నెవర్ బీ ద సేమ్. అలాగే డెఫినెట్గా ఉండదు. 5 రోజుల పాటు జరిగే ప్రోగ్రాం జూలై 12న స్టార్ట్ చేస్తున్నాం. తప్పకుండా మీ అందరి కోసం మేము 12వ తారీఖు ఎదురు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.